ఇప్పుడు క్వశ్చన్ అవర్కి స్టార్ట్ చేద్దాం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 505 జనవరుల శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కాలువలు, కాలువ కట్టలు మరియు కాలువ బంజరు భూముల్లో కొన్ని ఆక్రమణలను గుర్తించడం అనేది అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానంగా. రెండవ ప్రశ్నకు సమాధానం చట్ట ప్రకారం తొలగించగల సమర్థత ఉన్న రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని ఆక్రమణదారులను తొలగించడానికి చర్యలు తీసుకోబడుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. ఏంటంటే నేను కొన్ని లేఅవుట్లు ఎక్కడెక్కడ పారుదల కాలువ అధ్యక్ష, ఇప్పుడు సపోజ్ ఒక లేఅవుట్ వేస్తే ఇరిగేషన్ కెనాల్, ఆ కాలువ కట్ట, ఆ తర్వాత బఫర్, ఇది ఉండే చట్టం అధ్యక్ష. అసలు కాలువలే పూర్తి చేసేసి లేఅవుట్లో కలిపేసేసి ప్లాట్లు వేస్తే ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావటంలా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కింద నుంచి పై వరకు ఉండేవాళ్ళు దేనికోసం? రైతుల కోసం, రైతుల భవిష్యత్తు కోసం. నేను మీకు నా ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. జాఫ్సాబ్ కెనాల్, కోడూరు కాలువ, లేబూర్ కాలువ, వరిగొండ పంచాయతీ రావురువారి కండ్రిగా 2 ఎకరాలు కంప్లీట్గా లేఅవుట్లో కలిపేసుకున్నారు. వెంకటాచలం మండలం చెమడుగుంట పంచాయతీ జాతీయ రహదారి పక్కన, నేషనల్ హైవే పక్కన ఇరిగేషన్ స్థలాలు ఆక్రమించేసారు. కండలేరు కాలువ, ఎడం కాలువ అలైన్మెంట్ మార్చేసేసినారు. పొదలకూరులో పొట్టేళ్ళు కాలువ పూర్తి చేస్తే నేను డిపార్ట్మెంట్స్ని పంపించి మిషన్ పెట్టి ఆ కాలువ ఓపెన్ చేయించాను అధ్యక్ష. ఆ తర్వాత మిగతా ఇరిగేషన్ స్థలాలు ఇటువంటి నేను ఒక్క కాన్స్టిట్యున్సీవి 2 నియోజకవర్గాలు చెప్పాను అధ్యక్ష. నేనేమంటానంటే ఈ పరిస్థితి ఇంకొకటి ఏంటంటే ఆ లేఅవుట్లేసి, ఒకవేళ ఇరిగేషన్ మినిస్టర్ గారికి సంబంధం కాకపోయినా లేఅవుట్లేసి ఓపెన్ స్పేస్ 10% స్థలం వదిలిపెట్టి ఆ పిల్లలు ఆడుకునేదానికి ఒక బడి, ఒక గుడి, ఒక మసీదు, ఒక చర్చ్, అసలు ఆ సపోజ్ 20 ఎకరాలు వేశారు, 10% 2 ఏకర్స్, 2 ఏకర్స్ ఓపెన్ చూపిస్తున్నారు. అన్ని ప్లాట్లు అమ్మేసిన తర్వాత 2 ఎకరాల ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. ఇటువంటి భవిష్యత్ తరాల దిశ. నేననేది భవిష్యత్, ఒక పక్కన రైతులు, రైతు బిడ్డల భవిష్యత్తు, ప్లస్ ఆ లేఅవుట్లో అక్రమంగా మొత్తం 10% కూడా వదలకుండా, గాలి పీల్చుకునేదానికి కూడా లేకుండా చేసే దుర్మార్గాలు నా కళ్ళారా చూశాను అధ్యక్ష. అందుకని ఇప్పుడు ఆడ పొట్టేళ్ళ కాలువ నేను మిషన్ పెట్టి తీయించేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు పోసేసి వేరే ఒక ఊర్లో కాలువ పూర్తి చేసేసినారు. మళ్ళీ దాని మీద అలైన్మెంట్ మార్చి ఇంకొక కాలువ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా దుర్మార్గాలు చేస్తున్నారు. వాటి మీద నేనేమంటానంటే ఒక ప్రత్యేకమైన ఒక ఆర్డర్ గవర్నమెంట్ నుంచి, ఎవరిదైనా సరే ఇరిగేషన్ ఆక్రమిస్తే ద అఫిషియల్స్ విల్ బి రెస్పాన్సిబుల్. ఎవరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు చెప్పినా దాని విషయంలో మాత్రం లొంగకుండా వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తించేటట్టుగా ఒక ఆర్డర్స్ పోవాల్సిన అవసరం అయితే ఉందని దిశ. దీంట్లో నేనేమంటానంటే బోత్ ఇరిగేషన్, రెవెన్యూ అండ్ లేఅవుట్లకు సంబంధించిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వీటన్నిటిని రెస్పాన్సిబుల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని దిశ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మా రెడ్డప్ప గారి మాధు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు సోమిరెడ్డి అన్న గారు చెప్పిన విధంగానే రాష్ట్రంలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఈ యొక్క కాలువలను ఆక్యుపై చేసిన వ్యవహారం ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతోంది అధ్యక్ష. అందులో భాగంగానే కడపలోని పాలెంపల్లలో శిల్ప వాళ్ళు లేఅవుట్ వేశారు అధ్యక్ష. ఆ లేఅవుట్కి దారి చెరువులోంచి ఇచ్చారు అధ్యక్ష. చెరువును ఆక్యుపై చేసి చెరువులో నుంచి ఇచ్చారు. దీనికి అధికారుల అండ, ఆ కాలంలో ఆ రోజున్న వైసీపీ పెద్దల అండతో ఈ చెరువులో రోడ్డు వేశారు అధ్యక్ష. దాని మీద ఆ రోడ్డుకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ యొక్క శిల్ప లేఅవుట్ వేయడానికి, రోడ్ వేసుకున్నానికి అధికారులతో పర్మిషన్ తీసుకున్న రియల్టర్స్ మీద కూడా వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు బుడమేరు కథ మళ్ళా ప్రతి ఒక్క నియోజకవర్గంలో
ఒక ఉపద్రవం లాగా వచ్చి మన యొక్క నివాసం ఉన్న ప్రాంతాలు ముంచే విధంగా వీళ్ళు లేఅవుట్ వేయడం జరుగుతోంది అధ్యక్ష. అలాగనే ఇప్పుడు ఈ యొక్క శిల్ప వాళ్ళు ఒక్క కడపలోనే కాదు అధ్యక్ష, అఖిలప్రియ గారు కూడా మొన్న ఈ సభలోనే చెప్పారు, తన నియోజకవర్గంలో కూడా లేఅవుట్లు వేసి ఇలాగనే ప్రభుత్వ భూములను అలాగనే చెరువులను ఇరిగేషన్ సంబంధించిన కాలువలను ఆక్యుపై చేయడము, వాళ్ళకి మరి ఈ యొక్క శిల్ప లేఅవుట్లో వాళ్ళ ల్యాండ్ ఎంతనో, ప్రభుత్వ భూమి ఎంతనో, చెరువు ల్యాండ్ ఎంతనో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సభలో మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని పెన్నా డెల్టాకు సంబంధించినటువంటి నదులు, వాగులు, మైనర్ ఇరిగేషన్ కాలువలు వంటి సహజ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వీటి పరిధిలో నెల్లూరు సర్కిల్ పరిధిలో 67 ఆక్రమణలు జరిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ ఆక్రమణల కారణంగా 18,951 ఎకరాల ఆయకట్టుకి ప్రభావితం అవుతుందనేటువంటి విషయాన్ని కూడా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. అందులో పర్టికులర్గా ఏదైతే అల్లిపురం గ్రామం ఏదైతే నెల్లూరు రూరల్ మండలం ఏదైతే ఉందో మరి ఇక్కడ బురద కాలువ సంబంధించినటువంటి ఏరియాలో రియాల్టర్లు మరి 6 ఎకరాల 30 సెంట్లు ఆక్రమణలకి గురి చేస్తే, అక్కడ రియాల్టర్లు ఆక్రమణలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు అక్కడ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష. దానితో ఇరిగేషన్ అధికారులు 4 ఎకరాల 60 సెంట్లు మరి ఆక్రమణ భూమిని ఖాళీ చేయడం జరిగింది. మిగిలిన భూమిని కూడా రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో సర్వే చేసి అది కూడా తొలగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు పొట్టెళ్ల కాలువ ఏదైతే పొదలకూరు పట్టణ శివారులు ఏదైతే ఉందో మరి ఇరిగేషన్ కమ్ డ్రైనేజ్ ఛానల్ మీద సర్వే నెంబర్ 205/1, 205/2 అండ్ 206 కింద 7.66 ఎకరాల ఆక్రమణకి మరి గతంలో ఉన్నటువంటి పాలకుల రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆక్రమణకు గురవుతే మరి ఇది కూడా ఒక 6.6 ఎకరాల వరకు కూడా ఖాళీ చేయడం జరిగింది. మిగిలిన భూమిని కూడా సరిహద్దుల్ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా క్లియర్ చేసేటువంటి ప్రక్రియ శ్రీకారం చుడతామని, అదేవిధంగా ఏదైతే ఇడిమేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద ఫీల్డ్ ఛానల్లో ఒక 35 ఎకరాల భూమి కూడా ఏపీఐఎస్తో పాటు ఆక్రమణలకు గురైనటువంటి విషయం కానీ, అదేవిధంగా బుజుబుజ నెల్లూరు చెరువు ప్రాంతంలో ఒక 4 ఎకరాల భూమి కానీ, ఇట్లా చాలా ఐడెంటిఫికేషన్ ఏదైతే వెంకటాచలం మండలంలో మలక్కలపూడి గ్రామం, టీపీ గూడూరు మండలంలో వర్కాయపూడి గ్రామంలో అంటే ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ఏంటంటే ఈ చెరువుల్లో ఈ 4 షేర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా చేస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి సంబంధిత ఇరిగేషన్ అధికారులతోటి మేము కూడా ఇవన్నీ కూడా రివ్యూ చేసి వీటన్నీ కూడా సర్వే చేస్తూ ఉన్నాం. ఈ ఆక్రమణను తొలగించి, ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఒకటే ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం. అందుచేత కఠినంగానే చర్యలు, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఇష్టానురాజ్యంగా ఉండడం వల్ల అందులో ఇరిగేషన్ అధికారులు కూడా అప్పుడున్నటువంటి పాలకులకి అడుగులు మడుగులెత్తేటువంటి విధంగా ఉండడం, అప్పుడున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కూడా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకి సహకరించేటువంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల వ్యవస్థ కొంత నిర్వీర్యమైనటువంటి మాట వాస్తవం అధ్యక్ష. వాటిని ఇప్పుడిప్పుడే మళ్ళీ గాడిలో పెడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కడపలో శిల్పా వెంచర్స్కి సంబంధించి మాధవరెడ్డి గారు చెప్పడం కానీ, అదేవిధంగా ఆళ్లగడ్డలో అక్కడ కూడా శిల్పా వెంచర్స్ గతంలో ఆక్రమణలు కానీ, ఇప్పుడు ఏదైతే సోమిరెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు అధ్యక్ష కెనాల్స్ మీద కానీ డ్రైన్స్ ఆక్రమణల మీద. అంచేత ఖచ్చితంగా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఆక్రమణలు ఇమీడియట్లీ మరి 2-3 నెలల్లో తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు, అంటే మధ్యలో ఇంటర్వ్యూ అవ్వడం కాదు, 2 ఇష్యూస్ అండి దీంట్లో. మన చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మన మీది ఆ సబ్జెక్ట్ మీది కాదు, మున్సిపల్ మినిస్టర్ గారిది, పంచాయతీ మినిస్టర్ గారు వస్తుంది. 10% ల్యాండ్ ఏదైతే పబ్లిక్ పర్పస్ కోసం చూస్తున్నామో తప్పనిసరిగా స్ట్రిక్ట్గా అమలు చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో కాంప్రమైజ్ అవడానికి వీల్లేదు. రెండోది ఇరిగేషన్ ఛానల్స్ కానీ చెరువులు కానీ ఆక్రమించుకుంటే దాని మీద కూడా మనకి చర్యలు తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది రైతులకి. ఆ రెండింటి మీద కూడా మనకి కాన్సన్ట్రేట్ చేయండి ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ నెంబర్ 805 అండి సార్. ఇలా టైం కూడా తక్కువ ఉంది, మనకి చాలా ఎక్కువ కార్యక్రమాలు ఉన్నాయి, సహకరించాలి కోరుతున్నాం. క్వశ్చన్ నెంబర్ 805
ఇరిగేషన్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు అదేవిధంగా రెండవ ప్రశ్నకు సమాధానం. జలవనరుల శాఖలో అవుట్ఫాల్ స్లూయిస్ల మరమ్మతులు మరియు నిర్వహణ వార్షిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించబడతాయి. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోని నాగాయలంక మరియు కోడూరు మండలాల్లో సహా వివిధ అవుట్ఫాల్ స్లూయిస్ల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు పరిశీలన ఉన్నాయి అధ్యక్ష. పెద్దలు మండల బుద్ధప్రసాద్ గారు. అధ్యక్ష, మా నియోజకవర్గంలోని ప్రధాన సమస్య తమ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించి మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవనిగడ్డ నియోజకవర్గంలో భౌగోళికంగా ఉన్న పరిస్థితులు కొంత వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కృష్ణానది మహారాష్ట్రలో పుట్టి మా నియోజకవర్గంలో సాగర్ సంగమం చెప్తుంది. అంటే రెండు పక్కల మాకు కృష్ణానది రెండుగా చీలింది. మా పులిగడ్డ దగ్గర రెండు పక్కల కృష్ణానది, మరో పక్కన సముద్రం. ఈ మూడు మధ్య ఉన్న ఐలాండ్ మా అవనిగడ్డ నియోజకవర్గం. అంచేత అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం 1935-37లో ఈ కృష్ణానదికి కుడి ఎడమ కరకట్టలు నిర్మాణం చేసి వరద ముంపు నుంచి బయటపడేలాగా చేసింది. అయితే సముద్రంకి కట్టలేదు. సముద్రానికి కూడా కట్ట వేయాలన్నప్పుడు మా నాన్నగారు మండలం కృష్ణారావు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రకాశం ప్రభుత్వానికి తెలియజేయటం, అప్పుడు ఉప ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి గారు వచ్చి చూసి దాదాపు 10,000 ఎకరాలు ఇవాళ మనం పంటలకు సాగులకు తీసుకురావడానికి అవకాశం ఉంది, సముద్ర కట్ట వేస్తే అని చెప్పిన ఆయన అంగీకారం తెలపడం జరిగింది. అయితే సముద్రానికి కట్ట ఏంటని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ముందు అభ్యంతరం పెట్టినప్పుడు తర్వాత దాన్ని అవసరం చేసి దాన్ని కట్ట నిర్మాణం చేసుకున్న 60 దాన్ని చేయటం జరిగింది. అయితే ఈ కరకట్టల మీద ఈ సముద్రపు మా కృష్ణానది నీరేమో సముద్రంలోకి వెళ్ళటానికి సముద్ర నీరు చొచ్చు రాకుండా ఉండటం కొరకు అవుట్ఫాల్ స్లూయిస్ నిర్మాణం చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించిందో అవుట్ఫాల్ స్లూయిస్ చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయకుండా కృష్ణా డెల్టా వ్యవస్థనే సర్వనాశనం చేసింది. దాంట్లో మా అవనిగడ్డ నియోజకవర్గంలో ఈ తీర ప్రాంత ప్రజల్ని ఇవాళ కష్టాలు పాలు చేసిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఆ రోజున మేము తెలుగుదేశం పార్టీ నాయకత్వాన నేను కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ సముద్ర కట్ట వెంట నడిచి అవుట్ఫాల్స్ దుస్థితిని ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తే పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ తర్వాత నేను తహసీల్దార్ దీని మీద విజ్ఞాపన ఇవ్వాలంటే ఆ రోజున 30 యాక్ట్ పెట్టి మమ్మల్ని గృహ నిర్బంధం చేశారు. దాని నిరసనగా నేను 2 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేసి నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, అరెస్ట్ చేసి వదిలిపెట్టారు తప్ప ఆ సమస్యను పరిష్కారం చేసిన పరిస్థితి లేదు. అంచేత మన కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక దీన్ని మనం ప్రత్యేకంగా దీన్ని పూర్తి చేసి వాళ్ళ 5,000 ఎకరాల్లో వాళ్ళ పంట పండించుకొని రైతుల్ని మనం కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి మాత్రం నేను మంత్రి గారికి మనవి చేస్తాను. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో 40 బస్తాలు పంట పండించుకున్నారు ప్రతి ఎకరానికి. అలాంటిది ఇవాళ బీడు పట్టిపోయే పరిస్థితి వచ్చింది. అంచేత అవుట్ఫాల్ స్లూయిస్ వెంటనే మరమ్మతు చేసి తప్ప మళ్ళీ 5,000 ఎకరాలు వాళ్ళ పంట భూములు పండించుకునే అవకాశం కలగదు కనుక వారు పరిశీలన కాకుండా తక్షణ నిధులు మంజూరు చేసి ఈ వేసవిలోనే దాన్ని పూర్తి చేయించాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాం. మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినటువంటి విధంగా మరి యొక్క నియోజకవర్గంలో రత్నకోడు మేజర్ డ్రైను, న్యూయారాలై మీడియం డ్రైను, ఉప్పు కాలువ మీడియం డ్రైను, మంగళేరు మీడియం డ్రైను, మేకల కాలువ మీడియం డ్రైను, పిట్టలంక మైనర్ డ్రైను, కోడూరు మైనర్ డ్రైన్ అంటే ఒక మేజరు, 4 మీడియం, 2 మైనర్ డ్రైన్స్ సంబంధించినటువంటి అవుట్ఫాల్ స్లూయిస్లు అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క అవుట్ఫాల్ స్లూయిస్ ద్వారా మరి ఏదైతే ఈ యొక్క డ్రైన్స్లో ఉన్నటువంటి నీరు సముద్రంలోకి పోవడానికి, అదేవిధంగా ఫ్లడ్స్ వర్షాలు పడినప్పుడు కూడా ఆ నీరు కూడా సముద్రంలో పోయేటువంటి పరిస్థితి, అదేవిధంగా పోర్టు టైంలో సముద్రంలోంచి మళ్ళీ ఎదురు నీరు ఈ డ్రైన్లోకి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇట్లా పోటుపాట్లకి ఏదైతే వాటర్ ముందుకి వెనక్కి ఏదైతే మరి వస్తూ పోతూ ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసేటువంటి విధంగా ఈ అవుట్ఫాల్ స్లూయిస్లు అనేది నిర్మాణాన్ని అంటే ఏదైతే ఆ రోజు 1977లో దివిసీమ ఉప్పెనొచ్చినటువంటి సమయంలో ఏదైతే తీవ్రమైనటువంటి నష్టం ఏదైతే జరిగిందో ఈ అవుట్ఫాల్ స్లూయిస్ ఆవశ్యకతను ఆ రోజు గుర్తించి 1979లో మరి యొక్క ఏదైతే ఈ యొక్క మేజర్ మీడియం మైనర్ డ్రైన్స్కి ఈ 7 నిర్మాణాలని చేయడం జరిగింది అధ్యక్ష.
దీని ఏదైతే పర్టికులర్గా ఈ ఆటోమేటిక్ ఫాలింగ్ షట్టర్స్ ఉండడం వల్ల ఏదైతే మన డ్రైన్స్లో ఉన్నటువంటి వాటర్ సముద్రంలోకి పోయేటప్పుడు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. అదేవిధంగా పోర్టు టైంలో ఉప్పు నీరు ఈ యొక్క డ్రైన్స్ నుంచి పొలాల్లోకి రాకుండా ఆటోమేటిక్గా ఆ డోర్స్ క్లోజ్ అయిపోవాలి అధ్యక్ష. ఈ రకంగా ఆటోమేటిక్ ఫాలింగ్ షట్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి పని చేయడం అటువంటి వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే నిరంతరం సముద్రపుకు సంబంధించినటువంటి వాతావరణం అక్కడ ఉప్పు గాలి వాతావరణం ఉండి తుప్పు పట్టేటువంటి పరిస్థితి ఉండడం, అదేవిధంగా అక్కడ సముద్రపు అలలు ఉండేటువంటి ప్రభావం, తుఫాన్ల ప్రభావం, వీటన్నిటి వల్ల కూడా ఏదైతే అవుట్ఫాల్ స్లూయిస్ ఏదైతే పూర్తిగా పాడైపోయి శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల ఏదైతే వర్షాకాలంలో మరి ఆ రెయిన్ వాటర్ ఏదైతే ఉందో అది సముద్రంలోకి పోయేటప్పుడు ఆ షట్టర్స్ ఓపెన్ కాకపోక మరి ఆ యొక్క పొలాలన్నీ కూడా జలాశయాల మాదిరిగా నిండుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే పోటు సమయంలో ఆ ఉప్పు నీరు బ్యాక్ రాకుండా ఆ క్లోజ్ అవ్వాల్సినటువంటి షట్టర్స్ క్లోజ్ కాకపోవడం వల్ల ఆ ఉప్పు నీరు అంతా కూడా డ్రైన్స్ నుంచి పొలాల్లోకి వచ్చి ఆ ఉప్పు నీరు పొలాల మీద ప్రవహించి అక్కడ ఆ సెలినిటీ వాటర్ ఉండడంతో అక్కడ పంటలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అందుకే ఏదైతే ఇవి మరామతులు కాదు అధ్యక్ష, కనీసం మళ్ళీ పూర్తిగా మళ్ళీ కొత్తగానే నిర్మాణం చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే మరామతులకు కూడా పనిచేసేటువంటి పరిస్థితిలో ఈ అవుట్ఫాల్ స్లూయిస్ లేవు అధ్యక్ష. ఖచ్చితంగా మీకు కూడా తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ మెయింటెనెన్స్ సంబంధించి అంటే కనీసం తుప్పు పట్టకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం కూడా వాటికి పెయింటింగ్స్ వేయాలి. అదేవిధంగా వాటికి గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేస్తే ఆ డోర్స్ ఆటోమేటిక్గా పనిచేయడం జరుగుతుంది. చేత అటు పెయింట్స్ లేవు, మరామతులు మాట్లాడించి 5 సంవత్సరాల్లో గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ కూడా లేనిటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాటిని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. కాబట్టి మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్టిమేషన్స్ కూడా తీసుకున్నాం అధ్యక్ష. 36,08,00,000 రూపాయలు ఏదైతే మరి దాన్ని ఎస్టిమేషన్ వేశారు. మరి త్వరలోనే అది మేము మొన్న నాబార్డ్లో మేము పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ నాబార్డ్ నుంచి వస్తే అది టేకప్ చేస్తాం, లేకపోతే జనరల్ ఫైనాన్స్ బడ్జెట్ నుంచి అయినా సరే తీసుకుని అవుట్ఫాల్ స్లూయిస్ని అని పునర్నిర్మాణం కోసం పనిచేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 603 అండి, సాంఘిక సంక్షేమ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం అవునండి. అప్గ్రేడ్ చేయబడిన సైన్స్ కళాశాలలో టీజీటీ పిఎస్ ఉపాధ్యాయులు 8, 9 మరియు 10 తరగతులను నిర్వహిస్తారు. అయితే పీజీటీ పిఎస్ ఉపాధ్యాయులు ఈ తరగతులకు ఇతర సబ్జెక్టులు బోధించారు అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం అధ్యక్ష, ఏపీ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నత పాఠశాలలు అప్గ్రేడ్ చేయని అధ్యక్ష. దీనిలో టీజీటీ పిఎస్ వారానికి 32 పీరియడ్లతో 5 నుంచి 5, 6, 7 తరగతి నిర్వహిస్తారు అధ్యక్ష. ఆర్ట్స్ కళాశాలలో టీజీటీ పిఎస్ వారానికి 32 పీరియడ్లతో 5, 6, 7 తరగతి నిర్వహిస్తారు అధ్యక్ష. సైన్స్ కళాశాలలో టీజీటీ పిఎస్ వారానికి 30 పీరియడ్లతో 8, 9, 10 తరగతి నిర్వహిస్తారు అధ్యక్ష. జాబ్ చార్ట్ ప్రకారం అప్గ్రేడ్ చేయని ఉన్నత పాఠశాలలు మరియు ఆర్ట్స్ కళాశాలల్లో టీజీటీ పిఎస్ ఉపాధ్యాయులు 5, 6, 7 తరగతులను బోధిస్తారు. అప్గ్రేడ్ చేసిన సైన్స్ కళాశాలలో అదే పని భారంతో 8, 9, 10 తరగతులు వారు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం అధ్యక్ష, ఇతర గురుకుల సంస్థల్లో పాటిస్తున్న పద్ధతులను పరిశీలించడానికి మరియు సిఫార్సులను సమర్పించడానికి ఒక కమిటీని వేయడం జరిగింది అధ్యక్ష. ఓకే, రవికుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి 2-3 ప్రశ్నలు అధ్యక్ష. ఒకటి, ఇదే ప్రశ్న నేను 2014-19లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇదే శాసనసభలో ఆ రోజు వేసేటప్పుడు అధ్యక్ష ప్రభుత్వం అప్పుడు ఇచ్చినటువంటి ఆన్సర్ అధ్యక్ష, తప్పనిసరిగా దీన్ని టైం బాండెడ్గా క్లియర్ చేస్తాం అని సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మళ్ళీ అదే ప్రశ్న 2025వ సంవత్సరంలో మళ్ళీ వేశాను అధ్యక్ష. ఎందుకనంటే 2017, 2025కి అధ్యక్ష 7 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 7 సంవత్సరాల్లో ఇప్పటికీ ప్రభుత్వం
ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రం నుంచి మనం విడిపోయినప్పుడు 2014లో ట్రైబల్ సొసైటీస్ని సోషల్ వెల్ఫేర్ సొసైటీస్ని సెపరేట్ చేసి అందులో కొన్ని స్కూల్స్ని అప్గ్రేడ్ చేశారు అధ్యక్ష. అంటే 10వ తరగతి ఎంపీసీ బైపీసీ ఉంటుంది అధ్యక్ష. అందులో టీజీటీ వాళ్ళు ఫిజికల్ సైన్స్ని డీల్ చేస్తారు అధ్యక్ష. 8, 9, 10 తరగతులని వాళ్ళు బోధిస్తారు అధ్యక్ష. అదే 10వ తరగతి ఇంటర్ ఆర్ట్స్ గ్రూప్స్ ఉన్నటువంటి స్కూల్స్ అధ్యక్ష 8, 9 క్లాసెస్ని పీజీటీలు బోధిస్తారు అధ్యక్ష. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు బోధిస్తారు అధ్యక్ష. అదే సేమ్ ప్యాటర్న్ సేమ్ కాలేజెస్ సైన్స్ గ్రూప్స్ ఇంటర్మీడియట్ ఉన్నటువంటి కళాశాలల్లో టీజీటీ వాళ్ళు బోధిస్తారు అధ్యక్ష. అదే 10వ తరగతి ఆర్ట్స్ గ్రూపులు అంటే హెచ్ఈసి సిఈసి కాంబినేషన్ ఉన్నటువంటి స్కూల్స్లో అయితే అధ్యక్ష పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీ టీచర్స్ బోధిస్తారు అధ్యక్ష. అలానే నాన్ అప్గ్రేడెడ్ స్కూల్స్ అధ్యక్ష అంటే 10వ తరగతి వరకే అందులో ఉంటుంది. అక్కడ అన్ని సబ్జెక్ట్స్ని కూడా పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ బోధిస్తారు అధ్యక్ష. ఎందుకు ఈ వివక్ష అధ్యక్ష? అసలు వితౌట్ పీజీటీ అసలు టీజీటీ అనేది అన్ని సబ్జెక్టులో కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేసేటప్పుడు దాన్ని సైడ్ పెట్టి అన్ని పోస్టులు రిమైనింగ్ అన్ని సబ్జెక్టులని పీజీటీలు చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్గా మార్చి వాటిని జూనియర్ లెక్చరర్స్ని అపాయింట్ చేసి ఇప్పుడు వీళ్ళ ప్రమోషన్ ఛానల్ కూడా అధ్యక్ష టీజీటీ వాళ్ళకి జూనియర్ లెక్చరర్స్ ప్రమోషన్ ఉండదు అధ్యక్ష. 8, 9, 10వ తరగతులు వీళ్ళు చెప్తున్నప్పటికీ వాళ్ళు ప్రమోషన్ ఛానల్ ఉండదు అధ్యక్ష. ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి మాత్రమే జూనియర్ లెక్చరర్స్గా ప్రమోషన్స్ ఉంటాయి అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రంలో 126 సైన్స్ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 81 మంది ఉపాధ్యాయులు టీజీటీ క్వాలిఫై ఉన్నటువంటి ఉపాధ్యాయులు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ బోధించేటటువంటి 8, 9, 10 తరగతులు బోధిస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికి అధ్యక్ష ఇది 2017లో ఒక కమిటీని వేశారు అధ్యక్ష. ఆ కమిటీ కూడా చాలా స్పష్టంగా వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు అధ్యక్ష. ఇది అన్యాయం. ఇది ఒకే దీంతో రెసిడెన్షియల్ సొసైటీలో ఫిజికల్ సైన్స్ బోధించేటటువంటి ఉపాధ్యాయులు టీజీటీలుగా ఉంచి మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ని కూడా పీజీటీలుగా కన్వర్ట్ చేశారు. దీన్ని కూడా మార్చాలని 2017లో కమిటీ ఇచ్చారు అధ్యక్ష. అలానే దీనికి ఈ సొసైటీకి ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది అధ్యక్ష. గవర్నింగ్ కౌన్సిల్ అప్పుడు దీదన్ మినిస్టర్ గారు 2019 ముందు ఉన్నటువంటి బాడీ దేవర్ రికమెండెడ్ అధ్యక్ష వీళ్ళని టీజీటీలుగా పనిచేస్తున్న వాళ్ళని పీజీటీలుగా అప్గ్రేడ్ చేయాలి. దీనికి ఆర్థిక పరమైన భారం ఏమీ ఉండదు. 81 మంది ఉన్నారు. నెలకి 4,54,000 రూపాయలు మాత్రమే ఆర్థిక భారం ఉంటుంది. ఏడాదికి 54,000 మాత్రమే ఉంటుందని అప్పుడున్న గవర్నింగ్ కౌన్సిల్ అప్పుడు హెడెడ్ బై ది అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష. ఎందుకంటే అంటే నేను చెబుతున్నాను అధ్యక్ష. అంటే జరిగింది 7 సంవత్సరాల్లో మళ్ళీ అదే ప్రశ్న ఇదే శాసనసభలో మళ్ళీ వేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అక్కడ పిల్లల భవిష్యత్ అధ్యక్ష. అక్కడ అన్ని కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ జూనియర్ లెక్చర్స్ చెప్తా ఉంటే టీజీటీలుగా వీళ్ళని పెట్టి ఫిజికల్ సైన్స్ సబ్జెక్టును పెట్టి మళ్ళీ వాళ్ళని 8, 9 తరగతులు డీల్ చేస్తున్నారు అధ్యక్ష. అలానే అధ్యక్ష అంటే నేను కాలయాపన అధికార యంత్రాంగం ఎంత కాలయాపన చేస్తున్నారు, పిల్లల భవిష్యత్తు పిల్లల చదువులు యందు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష. అలానే అధ్యక్ష 29/5/2023 అధ్యక్ష మళ్ళీ అప్పుడొక కమిటీని వేశారు అధ్యక్ష. ఆ కమిటీ కూడా రికమెండేషన్ ఇచ్చారు అధ్యక్ష. మళ్ళా ఈ మధ్య కాలంలోనే గౌరవ మంత్రి గారు మళ్ళీ ఒక కమిటీని ఏర్పాటు చేశారు అధ్యక్ష. వాళ్ళు కూడా నాకున్న సమాచారం రేపు మళ్ళీ రికమెండ్ చేశారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని ఇది పిల్లల భవిష్యత్తుకి సంబంధించింది. ఈరోజు మీరు ఒకే మీ రెసిడెన్షియల్ సొసైటీలో ఈ వివక్ష మిగిలిన అన్ని సబ్జెక్టులు బోధించే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్గా ఉండి ఓన్లీ ఫిజికల్ సైన్స్ బోధించే వాళ్ళని టీజీటీలుగా పెడితే రేపు వాళ్ళ ప్రమోషన్ ఛానల్స్ ఏంటి, రేపు వాళ్ళకి పిల్లల భవిష్యత్తు ఏమిటి? దీనిని మీరు కాల పరిమితిలో
ఈ సమస్యను పరిష్కరిస్తే అక్కడ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ ఉపాధ్యాయులు కూడా ఆత్మన్యూన్యతా భావం నుంచి, అంటే మేము ఈ 23 సంవత్సరాలు అయింది అధ్యక్ష, వీళ్ళతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు ప్రిన్సిపల్స్గా ఉన్నారు అధ్యక్ష. బట్ వీళ్ళు మాత్రం టీజీటీలుగా ఉన్నారు అధ్యక్ష. ఓకే 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 అంటే ఐఏఎస్ ఆఫీసర్ని మనం మొట్టమొదటి ట్రైనింగ్ ఇచ్చాక సబ్ కలెక్టర్గా వేస్తాం అధ్యక్ష. మరి 30 సంవత్సరాలు అయిన వాళ్ళు సబ్ కలెక్టర్గా వస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఈ వివక్షని దయచేసి మేధావులంతా కూడా ఆలోచన చేసి, ఎవరైతే దళితులు చదువుకుంటున్నటువంటి పాఠశాలలు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా దాన్ని టీజీటీలని పీజీటీలుగా మార్చాల్సిన అవసరం ఉంది. దానిని కాల పరిమితులుగా ఎప్పుడులోగా చేయగలరని గౌరవ మంత్రి గారిని అడుగుతున్నారు అధ్యక్ష. పల్లి సింధూరా రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. సార్ అడిగిన అదే ప్రశ్న అధ్యక్ష. ఈ ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో టీజీటీ హిందీ టీచర్స్ మరియు టీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్స్కి ప్రమోషన్స్ లేవు అధ్యక్ష. అదే మిగతా సబ్జెక్టుల టీచర్స్ అందరు కూడా టీజీటీలు పీజీటీలు గాను జేఎల్ గాను ప్రిన్సిపల్స్గా కూడా ప్రమోషన్లు వస్తున్నాయి అధ్యక్ష. ఇదే అవకాశం వీరికి కూడా కల్పించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేసే టీచర్స్కి 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ చేసే ఆలోచన ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? మిగతా టీచర్స్ మిగతా స్కూళ్ళలో అందరికీ 62 ఇయర్స్ వరకు ఉంది అధ్యక్ష, కానీ ఇక్కడ వీరికి మాత్రం లేదు అధ్యక్ష. అలాగే ఈ స్కూళ్ళలో పనిచేసే వారికి 010 హెడ్ ఆఫ్ అకౌంట్స్ నుంచి శాలరీస్ పడేది అధ్యక్ష ముందుగా, కానీ తర్వాత దాన్ని మార్చేసి పీడీ అకౌంట్స్ హెడ్ 310, 311, 312కి మార్చడం జరిగింది అధ్యక్ష. దీంతో వీళ్ళకి ఫండ్ అలొకేషన్ సరిగా జరగడం లేదు అధ్యక్ష. దీన్ని వీళ్ళు తిరిగి 010 హెడ్ ఆఫ్ అకౌంట్స్కి మార్చాలని కోరుతున్నారు అధ్యక్ష. అది చేసే ఆలోచన ప్రభుత్వం ఏమన్నా చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ స్కూళ్ళలో అధ్యక్ష 779 మంది కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు అధ్యక్ష. వీరందరూ 2008 తర్వాత అపాయింట్ అయ్యారు అధ్యక్ష. ఫుల్లీ క్వాలిఫైడ్ విత్ బీఈడి, స్టేట్ వైడ్ నోటిఫికేషన్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ అపాయింట్ అయ్యారు అధ్యక్ష. కాబట్టి యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 2023 గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ద్వారా వీళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలని వీరు కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా పార్ట్ టైం టీచర్స్ 2000 మంది ఉన్నారు అధ్యక్ష. ఈ స్కూళ్ళలో 18 ఏళ్ళగా ఈ స్కూళ్ళలో వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. వీరికి కూడా ఫుల్ క్వాలిఫికేషన్ పీజీ అండ్ బీఈడీతో పాటు అన్నీ ఉన్నాయి అధ్యక్ష. రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ వర్కర్స్తో అంత వర్క్ లోడ్ కూడా వీళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. వీరికి కూడా మినిమం టైం స్కేల్ పెట్టించి జాబ్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు 2014-19లో టైం బాండ్లో పరిష్కరిస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ రిపోర్ట్స్ వచ్చాయి. గత ప్రభుత్వాలు మారిని అస్తవ్యస్తంగా ఉన్నాయి అధ్యక్ష. నా దృష్టికి వచ్చిన తర్వాత మారుతున్న పరిస్థితులు వీటన్నిటితో మళ్ళీ కమిటీ చేస్తాం అధ్యక్ష. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పరిశీలిస్తాం అధ్యక్ష. రెండోది, ఇక్కడ వివక్ష అనేది ఏమి లేదు అధ్యక్ష. మామూలుగా ఉన్న హై స్కూల్ని అప్గ్రేడ్ చేసినప్పుడు పీజీటీ పోస్టు జేఎల్గా కన్వర్ట్ చేశారు అధ్యక్ష. ఆ విధంగా చేసిన తర్వాత 126 స్కూల్స్లో ఈ పోస్టులు టీజీటీ వాళ్ళు చెప్తారు వాస్తవమే అధ్యక్ష. వీళ్ళది చేసిన పరిస్థితుల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ తీసుకోవాలని అధ్యక్ష. ఆర్థికమైనటువంటి భారం కూడా ఉంది అధ్యక్ష. వారు చెప్పినట్లు తక్కువ భారమే కాదు అధ్యక్ష. వీరిని కూడా మన కమిటీ రిపోర్ట్లో కూడా మానవీయ దృక్పథంతో కూడా చూడమని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కమిటీ నివేదిక ప్రకారం పరిశీలన చేస్తాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడే అధ్యక్ష. వాళ్ళు ఫిజికల్ క్వాలిఫైడ్ సబ్జెక్ట్ టీచర్స్ అధ్యక్ష. బోధనా విషయంలో ఎటువంటి అసమానతలు లేవు అధ్యక్ష. నాణ్యమైన విద్యను అందిస్తున్నారు అధ్యక్ష. ఇది పిల్లల మధ్య విద్యకు నిర్లక్ష్యం అనేది కానీ పిల్లల వివక్ష అనేది కానీ పూర్తి అవాస్తవం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సింధూరా రెడ్డి గారు చెప్పినట్లు ఇక్కడ ఫండ్స్ ఎలిగేషన్ 010 హెడ్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించారు అధ్యక్ష. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రతిపాదన తిరస్కరించారు అధ్యక్ష. అది గౌరవ మంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు అధ్యక్ష. దీని ఏమైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ వస్తే మేము చేయగలం అధ్యక్ష. అదేవిధంగా కాంట్రాక్ట్ టీచర్స్ రెగ్యులర్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది అధ్యక్ష. ఇది ప్రభుత్వం యొక్క పాలసీ డెసిషన్ మీద ఉంటుంది అధ్యక్ష. కొన్ని ఉద్యోగాల్ని రేపు డిఎస్సీలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఇక్కడ ఈ సందర్భంగా దళిత విద్యార్థులు అనే పదాన్ని గౌరవ సభ్యులు చేసేదిగా ఈ దళిత హరిజన అనే పదాన్ని బ్యాన్ చేస్తూ మన ప్రభుత్వం కూడా ఒక మెమో కూడా ఇష్యూ చేసింది అధ్యక్ష ఈ నెలలోనే. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం దళిత హరిజన అనే పదాలని వాడకూడదనే విషయాన్ని కూడా మీ ద్వారా సభ్యులు తెలియజేస్తారు అధ్యక్ష.
మనిషి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించారన్నారు. ముందుగా మీరు కమిటీ వేసని చెప్పారు. ఓకే, వెల్కమ్ చేస్తున్నాం. ఆ కమిటీ రిపోర్టు డిస్కస్ చేసినప్పుడు గౌరవ సభ్యులు చెప్పినటువంటి వాళ్ళని కూడా పిలిపి ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి ఇంకా బెటర్గా చేయడం కోసం ప్రయత్నం చేయండి. 10 మందికి ఉపయోగపడితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కేశవ్ గారు చాలా మంచి అయినా కాదనరు, మీరు పంపించండి. వాళ్ళ నిర్ణయాలు కూడా తీసుకున్నారు అధ్యక్ష. యూనియన్ రిజిస్టర్ త్వరలోనే కమిటీ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష. ఇది వాస్తవమే అధ్యక్ష. దాన్ని కూడా సానుకూల దృక్పథం చూడాలని కూడా నేను కూడా ఆ కమిటీతో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఓకే. క్వశ్చన్ నెంబర్ 787 అండి, లోకేష్ గారు. ప్లీజ్, టైం ఇవాళ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టులు ఉన్నాయండి. ప్లీజ్ మీతో మాట్లాడండి. అందుకే మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయమన్నాం, మాట్లాడండి సార్. టైం ఇవాళ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్, చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు మనకి. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి రెండో ప్రశ్నకి సమాధానం అనుబంధం 1లో వివరాలు తెలియజేయటం అయింది. మూడో ప్రశ్నకి సమాధానం రాష్ట్రంలో 13,141 ప్రైవేట్ పాఠశాలలో ఆట స్థలాలు కలిగి ఉన్నాయి. మరియు 325 పాఠశాలలకు పాఠశాల ప్రాంగణంలో ఇండోర్ ఆట స్థలం కలిగి ఉన్నాయి. అంత వెంకటేశ్వర గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మన గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ జియో నెంబర్ 117ని సవరణ చేసి మొత్తం అందరు ఎమ్మెల్యేలతోటి కూడా కూర్చుని ఒక చర్చ చేసి ఒక ప్రభుత్వ కళాశాలని అలాగే ప్రభుత్వ బడుల్ని కూడా ఒక సక్రమైన దారిలో నడపాలా, మోడల్ స్కూల్స్ పెట్టాలన్నందుకు వారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే ప్రైవేట్ స్కూల్స్ దగ్గరకు వస్తున్నాం అధ్యక్ష. ఈ టెక్నో స్కూల్స్, డిజిటల్ స్కూల్స్ లాగా ఏమైనా అపార్ట్మెంటు స్కూల్స్ అని ఏమైనా కాన్సెప్ట్ ఏమైనా ఉందా అధ్యక్ష అని అడుగుతా ఉన్నాను తమని. అలాగే ప్రైవేటు పాఠశాలకి అగ్నిమాపక నిబంధనలు పాటిస్తున్నాయా లేదా, ఎంతవరకు పాటిస్తూ ఉన్నాయి? నాకు తెలిసినంత వరకు G+1 వరకు అక్కర్లేదు. G+1 దాటిన వాటికి ఫైర్ సెక్యూరిటీ ఉందా లేదా అని చెప్పి తమను అడగడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఎమర్జెన్సీగా మెట్లు ఉండలేదు, ఇరుకు మెట్లు ఉంటా ఉన్నాయి. ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలు కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా ఎక్కి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటా ఉంది. దాని మీద కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కనపడటం లేదు. అలాగే నియర్ బై హాస్పిటల్, స్కూళ్ళు కట్టాలన్న నిబంధనలు ఏమన్నా ఉన్నాయా, ఉంటాయా, వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదో తెలియజేస్తుందిగా కోరుతా ఉన్నాను. అలాగే ప్లే గ్రౌండ్స్ అధ్యక్ష, పిల్లలకి ఆరోగ్యంగా ఉండడానికి, శరీర బలం దృఢంగా ఉండడానికి ప్లే స్కూల్స్ చిన్నప్పటి నుంచి కూడా ప్రతి చోట కూడా స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉండే అధ్యక్ష. డ్రిల్ మాస్టర్లు ఉండేవారు. అలాగే ప్రతి చోట అనేక రకమైన ఆటలు ఆడించేవారు. క్రాఫ్ట్ పీరియడ్ ఉండేది అధ్యక్ష, డ్రిల్ పీరియడ్ ఉండేది అధ్యక్ష, అలాగే డ్రాయింగ్ పీరియడ్ ఉండేది అధ్యక్ష. అటువంటివన్నీ ఏవి ఎట్టి పరిస్థితుల్లోనే ఉండలేదు అధ్యక్ష. అట్లాగే ఒక 10% విద్యార్థుల మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళని వృద్ధి చదివిస్తున్నారు. ఉన్న 90% పరిస్థితి కనీసం ఈ స్కిల్స్ కూడా లేకపోతే వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతారో అనేది ఆలోచించాలి అధ్యక్ష. అలాగే ప్రైవేట్ స్కూల్లో ఏమన్నా ఎన్సీసీ, పూర్వం చాలా స్కూల్లో ఎన్సీసీ ఉండేది అధ్యక్ష. ఎన్సీసీ ఏమన్నా ఉందా? ఎన్సీసీని మన రాష్ట్రంలో డెవలప్ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఈ డ్రిల్ పీరియడ్ లేకపోవడం వల్ల చిన్న వయసులోనే ఒబిసిటీ, ఉపకాయం, ఫిట్నెస్ సమస్యలు పిల్లలకు వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, దయచేసి మీ ద్వారా మంత్రివర్గ గారి వీటిపై దానికి సమాధానం చెప్తూ కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ పార్థసారథి గారు, ఓన్లీ 1 minute సార్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ప్రైవేట్ స్కూళ్ళు ప్రమాణాలు పాటించట్లేదు అనే విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. కార్పొరేట్ స్కూల్లో చదువు ఉంటుందని అడ్వర్టైజ్మెంట్లు చూసి ప్రజలు శక్తికి మించిన ఖర్చు చేస్తా ఉన్నారు అధ్యక్ష. డబ్బులు లేకపోయినా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని అప్పుల పాలు అవుతా ఉన్నారు.
విద్యారంగ వ్యాపారంలో చేరి విద్యా వ్యాపారంలో విలువెల్లాడిపోతాను అధ్యక్ష. నా ప్రశ్నలు సూటిగా ఉన్నాయి అధ్యక్ష. ఈ ఇరుకు గదులుండి గాలి వెలుతురు లేని భవనాలకు వాటిల్లో నడిపేటువంటి ప్రైవేట్ స్కూళ్లకు అసలు అనుమతులు ఎలా వస్తున్నాయని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అసలు వెతికినా కనిపించినటువంటి ఆట స్థలాలు ఉంటే వీటికి ఇంత స్థలం ఆట స్థలం ఉంటేనే మనం పర్మిషన్ ఉంటుందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం నిర్వచించిందే అని అడుగుతా ఉన్నా. నిబంధన ప్రకారంగా ఎంత ఫీజు తీసుకుంటున్నారో ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో అనేటువంటి ప్రకటించాల్సిన అవసరం, వాళ్ళ బయట బోర్డు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఈ పుస్తకాల కోసం స్పెషల్ ఫీజులు, లైబ్రరీ ఫీజులు, ల్యాబ్ ఫీజులు, యూనిఫామ్ ఫీజులు ఇవన్నీ కూడా అనుమతులు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అగ్నిమాపక అనుమతులు 50% స్కూళ్లకు లేవు అని నా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నా అనుభవం చెప్తా ఉంది అధ్యక్ష. మరి వీళ్ళకు ఎందుకు రెన్యువల్ చేస్తా ఉన్నారు? రెన్యువల్ చేసే సందర్భంలో వీటిని కఠినంగా చూస్తారా లేదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అన్నింటికంటే ముఖ్యమైనది అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండట్లేదు ప్రైవేట్ స్కూళ్లలో. ప్రైవేట్ స్కూళ్లకు రెన్యువల్ చేసే సందర్భంలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అర్హతలు ఉన్నాయా, వాళ్ళకు జీతాలు సరైన సమయంలో ఇస్తున్నారా అనే విషయాన్ని చూస్తారా లేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇన్ని అవకతవకలుండి కూడా పర్మిషన్లు వచ్చినప్పుడు నేను ఒక్క విషయాన్ని మాత్రం చెప్తాను అధ్యక్ష, ఒకే ఒక విషయాన్ని. మన ప్రభుత్వ స్కూళ్ల మీద మంత్రి నారా లోకేష్ గారు విద్యారంగంలో సంస్కరణలు చేస్తామన్న ఆలోచన ప్రశంసిస్తా ఉన్నాను. ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష, మన విద్యా వ్యవస్థని గవర్నమెంట్ స్కూల్ని సమూలంగా మార్చబోతా ఉన్నాం. ఒకరోజు వీటిలో సీట్లు కావాలని ఎమ్మెల్యేల దగ్గరికి రికమెండేషన్లకు వస్తామన్నది నా మనసుకు బాగా హద్దుకుంది అధ్యక్ష. తల్లికి వందనం ఇస్తున్న ఈ సందర్భంలో ఈ ప్రైవేట్ స్కూళ్ళ వ్యవహారాల మీద వాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనల మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప పేదవాడు మోసపోయే పరిస్థితి ఉండకూడదని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలా ప్రశ్నలు ఇస్తారు అధ్యక్ష. మొదటి ప్రశ్న అధ్యక్ష, ఫైర్ ఎన్ఓసి అనేది యాజ్ పర్ ఫైర్ నామ్స్ ఇస్తాం జరుగుతుంది, అది మొదటిది. రెండోది బిల్డింగ్ పర్మిషన్ యాజ్ పర్ లోకల్ మున్సిపల్ కానివ్వండి లేదంటే పంచాయతీ నామ్స్ ప్రకారం వాల్ పర్మిషన్ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. ప్లే గ్రౌండ్కి వచ్చేగల మనం జియో నంబర్ 88 7/7/2008లో జియో ఉంది అధ్యక్ష. జియో ప్రకారం మనం గవర్న్ అవుతున్నాం. దాంట్లో మొదటి చూస్తే అడ్మిషన్స్ బట్టి ఎంత స్థలం ఉండాలి ప్లే గ్రౌండ్ అనేది ఉంది. అది కాకుండా ఇండోర్ స్పోర్ట్స్ హాల్ కూడా ఏర్పాటు చేసడానికి ఈ జియో ఇస్తుంది. దాంతోపాటు ఒకవేళ ఈ రెండు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న మున్సిపల్ గ్రౌండ్స్తో టైఅప్ అవ్వచ్చు అని ఉంది. అది కూడా లేకపోతే వేరే స్కూల్ ప్లే గ్రౌండ్స్తో టైఅప్ అవ్వచ్చు అని కూడా ఉంది. ఇట్లా ఏంటంటే 2008లో ఈ విసులుబాట ప్రైవేట్ పాఠశాలలకి ఆనాటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే పర్మిషన్స్ వ్యవహారం ఉందో మీరు అన్నట్టు దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని నా దృష్టికి తీసుకొస్తాం జరిగింది. అది కూడా నేను స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రధానంగా 10th వరకు ఒకరుంటే ఇంటర్మీడియట్ ఇంకో కమిషనర్ గారు ఉన్నారు, ఇద్దరికి నేను చెప్పింది ఇది ఆన్లైన్ చేద్దాం, ట్రాన్స్పరెంట్ క్లియర్ మెకానిజం ఏర్పాటు చేద్దాం, తద్వారా అసలు ఏం జరుగుతుందో మనకు కూడా అవగాహన ఉండాలని నేను చెప్తాం జరిగింది. దాంతోపాటు మీరు చూస్తే ఎన్సీసీ వచ్చేగల నేను కేంద్రంలో ఉన్న రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని ప్రత్యేకంగా కలిసి ఒక డైరెక్టరేట్ ఇక్కడ ఏర్పాటు చేయండి, ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ ఉంటే ఎన్సీసీని పెద్ద ఎత్తున నేను ప్రోత్సహించగలుగుతానని ఆయన కోరుతాం జరిగింది. ఆయన అనుకూలంగా కూడా స్పందించారు. ఇది ఈ ప్రకారం మనం ఇప్పటి వరకు గవర్న్ అవుతా వచ్చామండి. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ జియో నంబర్ 88కి సవరణలు తీసుకురావాలి. ఇప్పుడు అవునన్నా కాదన్నా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చేగల 50% మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ఆ ఇంటర్కి వచ్చేగల అది కొంచెం స్క్యూ అవుతాం జరుగుతుంది. దానికి ముందర నా ఆలోచన ఏంటంటే ముందర ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, ప్రభుత్వంలో జూనియర్ కళాశాలని బలోపేతం చేసి వాళ్ళకి పోటీ పడాల లక్ష్యంతో మనం అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. దాంట్లో భాగంగా కొన్ని చట్టాలు కూడా చేస్తాం జరుగుతుంది.
ఇది ప్యారల్గా ఒక భాగం అయితే ప్రైవేట్ యజమాన్యంతో కూడా కమిషనర్ గారు టైం టు టైం మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఐ థింక్ ఫస్ట్ మీటింగ్ వచ్చే వారం పెట్టుకుంటున్నారు. పెట్టుకుని ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎట్లయితే మీరు అన్నట్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కీలకమైన పాత్ర ఉంటుంది ఒక చైల్డ్ని మోల్డ్ చేసే దాంట్లో. సో కంపల్సరీగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి పాటించాలి, అప్రోప్రియేట్ స్టాఫింగ్ ఏర్పాటు చేయాలని చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా లాస్ట్ పాయింట్ మీరు చెప్పింది ఇప్పుడు జీతాలు సకాలంగా చెల్లిస్తున్నారా, ఎంతమంది ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నారు దానిపైన మొన్న ఒక ఇష్యూలో జరిగితే దానిపైన మేము డీటెయిల్స్ సేకరిస్తున్నాం. కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది దానిపైన. అంటే వాళ్ళ పాన్ నంబర్ ఆధార్ నంబర్ ఇచ్చేదానికి అనుకూలంగా లేరంటే దాన్ని ఎట్లా చేయాలనే దానిపైన వచ్చే వారం ప్రైవేట్ యజమానితో కూడా కూర్చుని వాళ్ళకున్న సమస్యలతో పాటు ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, అది ఎట్లా హోలిస్టిక్ ఎడ్యుకేషన్కి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే అవసరం ఉందో అది తీసుకుని ఒక ఆన్లైన్ మెకానిజం ద్వారా చేయాలనే లక్ష్యంలో మన ప్రభుత్వం పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 849 అండి, గిరిజన శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. బి ప్రశ్నకు సమాధానం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అంటే జనరల్ లేదా ఎస్సీ బీసీ వర్గాలను కలుపుకొని ప్రతి 400 నుంచి 800 జనాభాకి ఒక అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే గిరిజన ప్రాంతాల్లో 300 జనాభా అయితే ఒక అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే పీవీటీజీలు ఎక్కడైతే ఉంటే అక్కడ ప్రతి 100 మంది జనాభాకి ఒక అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే డి ప్రశ్నకు సమాధానం అవునండి. అలాగే సర్వే మరియు పునర్వ్యవస్థీకరణ తర్వాత అది జరిగిన తర్వాత మనం వివరాలు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. సభ్యులు హైదరాబాద్ ఆనందరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అంగన్వాడీ కేంద్రాలు అనేవి మహిళల్లో పిల్లల్లో అది కూడా పేద వర్గాల్లో పౌష్టికాహారాన్ని అందించడం ద్వారాగా రక్తహీనతని అలాగే ఎదుగుదల మందబుద్ధి వంటి ఈ ఆహారం మీద ఆధారపడి వచ్చే విషయాలను తగ్గించడానికి ఈ కేంద్రాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధ్యక్ష. కానీ ఈ కేంద్రాలు చూసుకున్నప్పుడు ముందుగా ఈ కేంద్రాల విషయంలో కూటమి ప్రభుత్వానికి మీ ద్వారాగా ధన్యవాదాలు అధ్యక్ష. ఏంటంటే ఒకటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనకి ఒక్కొక్క కేంద్రానికి ₹1,00,000 మంజూరు చేసినందుకు, అలాగే 2014-19 కాలంలో అంగన్వాడీ వర్కర్ల యొక్క జీతాలు పెంచినందుకు మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ప్రస్తుతం చాలా బిల్డింగ్లు అద్దె బిల్డింగ్లు ఉన్నాయి అధ్యక్ష, అంగన్వాడీ బిల్డింగులు. అలాగే అద్దె బిల్డింగులతో పాటు అందులో మౌలిక సదుపాయాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి అధ్యక్ష. అలాగే ఈ యొక్క అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం దృష్టికి నేను తెచ్చేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు అంటే ఎందుకు అంటే అధ్యక్ష, పేద వర్గాలు ఎక్కువ వాళ్ళలోనే ఉన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఆ జనాభా పాపులేషన్ మీదుగా ఏర్పాటవుతాయి అధ్యక్ష. అంటే అత్యధిక ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కడుంటే అక్కడ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గం వస్తాయి అధ్యక్ష. కాబట్టి ముందుగానైనా కనీసం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలనైనా ఏదైతే మంత్రి గారు నిబంధన చెప్పారో ప్రతి 1000 మందికి ఒక కేంద్రం ఉండాలని చెప్పారో ఆ నిబంధనని ఖచ్చితంగా మొదటి స్టేజ్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు అమలు చేయాలని, తర్వాత అందరికీ అమలు చేయాలని. ఎందుకంటే ఇప్పుడు తక్కువ ఉన్నాయి అధ్యక్ష, చాలా తక్కువ ఉన్నాయి అధ్యక్ష. తక్కువ ఉండటం వల్ల పౌష్టికాహారం అందక పిల్లల్లో ఎదుగుదల లోపం. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం అధ్యక్ష, మనం ఏదైతే రోజు మెరిట్ అని చెప్పుకుంటున్నామో 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మెరిట్ అంటున్నామో, మెరిట్ అనేది 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. ఒకటి, ఆ విద్యార్థికి పౌష్టికాహారం ఉండాలి అధ్యక్ష. పౌష్టికాహారం ఉంటేనే అతని యొక్క ఆ మానసిక శారీరక అన్ని విధాలుగా అతను మెచ్యూరి పొందుతాడు ఆరోగ్య ప్రకారంగా, అప్పుడు మెరిట్లో అతను రాగలడు అధ్యక్ష. రెండోది బాగా చదవటం అధ్యక్ష. కాబట్టి మంత్రి గారిని ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఎప్పటికైనా, ఎందుకంటే ఎప్పుడు కూటమి ప్రభుత్వం వస్తే, ఎప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు మాత్రమే అన్ని వ్యవస్థలకి న్యాయం జరుగుతుంది. కాబట్టి అలాగే గతంలో 2014-19లో జీతాలు పెంచడం ద్వారాగా
ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినట్టునే ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి ₹1,00,000 ఇవ్వడం ద్వారాగా ఈ యొక్క ప్రత్యేక శ్రద్ధ అనేది అన్ని డిపార్ట్మెంట్ల మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని కూడా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 1000 మంది జనాభాకి, ఎందుకంటే 70% ఉంటారు అధ్యక్ష. ఈ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు 70% వరకు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా 1000 మందికి ఒక అంగన్వాడీ కేంద్రాన్ని మంజూరు చేసే విషయాన్ని దీన్ని సీరియస్గా తీసుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టుగా మొత్తం టోటల్గా 55,607 అంగన్వాడీ బిల్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష టోటల్గా మన రాష్ట్రంలో. అయితే అందులో సొంత బిల్డింగ్స్ 32,507 ఉన్నాయి అధ్యక్ష. అద్దె బిల్డింగ్స్ ఏమో 23,100 ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ ఎస్టీ ఎస్సీ బీసీ అని కాకుండా ముఖ్యంగా అన్ని ఏరియాల్లో అయితే అంగన్వాడీ బిల్డింగ్స్ ప్రజెంట్ ఉన్నాయి అధ్యక్ష. అయితే 1000 మందికి ఒకటని సోదరులు అడిగారు గౌరవ సభ్యులు. కానీ ఎస్టీ ఏరియాలో పీవీటీజీలో 100 మందికే ఒకటి ఏర్పాటు కూడా చేస్తున్నాం అధ్యక్ష. అయితే దానికి కాను ఈ మధ్య మనకి పిఎం జన్మన్లో కూడా 139 అంగన్వాడీ సెంటర్లు కూడా శాంక్షన్ జరిగాయి అధ్యక్ష. అవి ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో 27, మన్యం జిల్లాలో 11, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 100, అలాగే ఏలూరు జిల్లాలో 1, మొత్తం 139 పీవీటీజీల్లో శాంక్షన్ అయ్యాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష 2019-21 మధ్యలో మొత్తం గర్భిణీ స్త్రీలు రక్తహీనత 52.2 ఉండేది అధ్యక్ష. అయితే అది జాతీయ కుటుంబ సర్వే ఆధారంగా చెప్పారు అధ్యక్ష. అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో 53.7 ఉండడం జరిగింది అధ్యక్ష. కొంచెం ఎక్కువ ఉంది అధ్యక్ష. అయితే 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో 31.2 ఉంది. అలాగే వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలు 29.6 ఉన్నారు అధ్యక్ష. అలాగే ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు కూడా 16.1 ఉన్నారు అధ్యక్ష. తీవ్రంగా బలహీనతగా ఉన్న పిల్లలు 6% ఉన్నారు అధ్యక్ష. అయితే వీళ్ళని ఆధారంగా చేసుకునే ఈరోజు మనం అంగన్వాడీ సెంటర్స్లో పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఆ లిస్ట్ కూడా పంపించాను, చదవమంటే చదువుతాను అధ్యక్ష. చాలా పెద్ద లిస్ట్ అది. గుడ్లు కానీ పాలు కానీ మనం చెక్కీలు కానీ అలాగే బియ్యం పప్పు నూనె మొత్తం ఇవన్నీ ఇస్తూ ముఖ్యంగా ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో అట్లాంటి ఏరియాల్లో గిరిజన ఏరియాలో 500 గ్రాముల ఖర్జూరం కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష ముఖ్యంగా 6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి భోజనం చేయడం జరుగుతుంది అధ్యక్ష. కానీ మనకి 6 నెలల నుంచి 3 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ కూడా ఇంటికే మనం ఫుడ్ పంపించడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకి ఏంటంటే బాలామృతం 2.5 కిలోస్, అలాగే గుడ్లు 30, పాలు 6 లీటర్లు వాళ్ళకి ఇంటికి ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే గర్భిణీలు అలాగే బాలింతలు వీళ్ళకి కూడా ఇంటికే మనం మొత్తం రేషన్ కూడా పంపించడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష మొత్తం 55,607 అంగన్వాడీ సెంటర్స్లో గర్భిణీలు బాలింతలు 5,31,100 ఉన్నారు అధ్యక్ష. అలాగే 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 14,000 మంది ఉన్నారు అధ్యక్ష. 14 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. అలాగే 7 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష 3 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు. వీళ్ళందరికీ కూడా మనం ప్రతిరోజు ఫుడ్ అందించడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అంగన్వాడీ సెంటర్స్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే గత టైంలో 3వసారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే 18,301 అంగన్వాడీ సెంటర్ శాంక్షన్ చేశాం అధ్యక్ష. ఆ విషయం ఇంతకుముందు నేను 2-3 సార్లు అడిగినప్పుడు కూడా చెప్పాను. అందులో చాలా వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం అధ్యక్ష. దాదాపు ఒక 2,000 మాత్రం మిగిలిపోయాయి. ఆ రోజు అవి కంప్లీట్ చేయకుండా వదిలేశారు. ఆ రోజు నాడు నేడు అని గొప్పలు చెప్పుకున్నారు కానీ ఒకటి కూడా కంప్లీట్ చేయలేదు. మళ్ళీ మనం ఈరోజు అవి కంప్లీట్ చేయడానికి కూడా ఫైనాన్స్లో ఆ ఫైల్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష. ఫైనాన్స్ శాంక్షన్ అయిన వెంటనే చేస్తాము. అలాగే సోదరులు చెప్పినట్టుగానే ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్కి ₹1,00,000 అయితే శాంక్షన్ చేశాము. దానిలో మంచినీటికి ₹17,000, మరుగుదొడ్డి నిర్మాణానికి ₹36,000, మరమ్మతులు రంగులు వేయడానికి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండడానికి ₹20,000, పెరటి తోట నిర్వహణకి
10,000 రూపాయలు, అలాగే వర్షపు నీరు నిల్వకి 16,000 రూపాయలు. ఇవన్నీ కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్స్కి, సొంత బిల్డింగ్లు ఉన్న అంగన్వాడీ సెంటర్స్ అన్నిటికీ శాంక్షన్ చేశాము. అలాగే ప్రాంగణాల్లో ఆకుకూరలు, పండ్లు, మొక్కలు పెంచడానికి కూడా మనం నిధులు ఇవ్వడం జరుగుతుంది. అధ్యక్ష, మొత్తం చదవద్దా? టైం కూడా ఇస్తాం అధ్యక్ష, మరి మీరే తీసుకుంటే ఆయన అడిగిన ప్రశ్న అనేది సమాధానం అధ్యక్ష. అయితే నేను మెటీరియల్ పంపిస్తాను అధ్యక్ష సభ్యులకి. పాయింట్ చెప్పాలి మీరు. చందమామ కథలా చెప్తారు అధ్యక్ష, మరి పాయింట్స్ ఇవ్వ అధ్యక్ష. సరే సరే, టైం చూడండి. కాబట్టి మొత్తం నేను ఎక్కడ ఏ జిల్లాలో ఎంత ఇస్తున్నారో మొత్తం అంతా సభ్యులకి నేను పట్టికి పంపిస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్ నెంబర్ 834 అండి, ఇరిగేషన్ మినిస్టర్. అమ్మా, మీరు ఈరోజు చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి. స్పోర్ట్స్ మీట్ ఉంది, ఫోటో సెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా టైం తీసుకుని మాట్లాడుకోవాలి మనం. లేకపోతే రేపు ఇటు టైం ఉంటుంది, మీకు ఎక్కువ అవకాశాలు ఇస్తాను. ఓకే. 834 అండి, ఇరిగేషన్ మినిస్టర్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి, మూడవ 4వ ప్రశ్నకు సమాధానం అవునండి. సమగ్ర ప్రణాళికలను రూపొందించడం జరుగుతున్నది అధ్యక్ష. గౌరవ సభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు అవునండి అవునండి అని చెప్పారు, అంటే జరుగుతున్నది ఒప్పుకున్నట్లుగా. నా ప్రశ్న ఏంటంటే, ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ తరుణంలో ప్రపంచం అంతా కూడా ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినాక ఎన్వైరన్మెంట్ బాగా డిస్టర్బ్ అయింది. దాని మూలాన ఈ ఏరియాలో చూస్తే ప్రకాశం బ్యారేజ్ 1955-56లో కంప్లీట్ చేస్తే ఒక 20 సంవత్సరాల తర్వాత దివిసీమ అదొక విపత్తు వచ్చింది. ఆ తర్వాత అలా తగ్గించుకుంటా వచ్చి అనేక విపత్తులు వస్తూ ఉన్నాయి. అది ముఖ్యంగా ఏంటంటే ఫ్లడ్ ప్రోన్ ఏరియా గుర్తించినాక సింపుల్గా ఇప్పుడు ఏం చెప్పారంటే ప్రణాళిక తయారు చేస్తున్నాం అన్నారు. ఆ ప్రణాళికకి ఆల్రెడీ మనకి మొన్న వచ్చిన ఫ్లడ్ అయ్యి 7 నెలలు అయిపోయింది. ఈ లోపల బుడమేరు బదులు పక్కన వేరే కాలువలు తవ్వుతామని అన్నారు. దానికంటే ఎంక్రోచ్మెంట్స్ని అర్బన్ ప్లానింగ్ చేయటం ఏమైనా చేశారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్ మూలాన జరిగింది అని మొన్న అందరూ చెప్తా ఉన్నారు. అర్బన్ ప్లానింగ్ని ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నామని చేయట్లేదా? డ్రైనేజ్ సిస్టము, స్టామ్ వాటర్ మెయింటెనెన్స్ అండ్ మేనేజ్మెంట్ గత 7 నెలల్లో నేను ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినాక చాలా ప్రయత్నాలు చేశాను, కానీ ఎక్కడ ఏమీ కనపడలేదు. ఎందుకంటే టెక్నాలజీ బేస్డ్ వార్నింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రాంగ్ రీటైనింగ్ వాల్స్ టు ప్రివెంట్ ది ఓవర్ఫ్లో ఒకటి, వైడనింగ్ ఆఫ్ అండ్ డీపెనింగ్ ది బుడమేరు రివర్ ఇట్ సెల్ఫ్. అయితే గ్రీన్ బఫర్ జోన్స్ కానీ, న్యూ చెక్ డ్యామ్స్ అండ్ డైవర్షన్ ఛానల్స్ కానీ ఇవేవీ చేస్తున్నట్లుగా నాకు కనపట్లేదు. అది కాకుండా మనం చరిత్ర నుంచి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో ఎప్పుడు కూడా ఫ్లడ్ ప్రోన్ ఏరియా కింద మన హిస్టరీ చెప్తా ఉంది. దానికి ఏదైనా, ఎందుకంటే ఒక్క వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ కాదు అధ్యక్ష, దానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్ట్రీ కూడా ఉంది. ప్రివెంట్ చేయడానికి ప్రీ అరేంజ్మెంట్స్ ఏమన్నా చేస్తున్నారా, చేయట్లేదా? ఈ ఇద్దరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని చేయకపోతే ప్రతిసారి మళ్ళీ నిద్రాహారాలు పోయి కొంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. మొన్న కూడా 6,000 కోట్ల రూపాయల దాకా నష్టపోయి ఉన్నారు. నిన్నగాక మొన్న హుద్దు వచ్చిన తర్వాత తిత్లీ 3-4 తుఫాన్లు గత 10 సంవత్సరాల్లో మనం ఫేస్ చేసాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా NDRF ఉంది, నేషనల్ డిజాస్టర్ ఫోర్స్, వాళ్ళంతా కూడా వాడుకొని కొంత మనం ప్లాన్ చేస్తే కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఏ టెక్నాలజీ కూడా సైక్లోన్ వెలాసిటీని కానీ డైరెక్షన్ కానీ మార్చడానికి లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరుద్ది. ఎప్పుడు వస్తుంది అనేది చాలా తక్కువ టైమే తెలుస్తుంది. ఆ టైంలో అప్పటికప్పుడు చేయగలిగిన చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు, వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ వాళ్ళు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు కోఆర్డినేషన్ కమిటీ ఏదైనా పెట్టుకొని ఏమైనా చేస్తున్నారా, చేయట్లేదా అనేది నా ప్రశ్న అధ్యక్ష. ఓకే. వసంత కృష్ణప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు బుడమేరు మీద చర్చ జరుగుతూ ఉంది. మంత్రి గారు మొన్న జరిగిన బుడమేరు నష్టంలో విజయవాడ జరిగిన విధ్వంసం అందరం చూసాం. ఈరోజే పత్రికల్లో 39.5 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా, దాంట్లో
ఏవైతే ప్రధానమైన బుడమేరు కాలువ హెడ్ రెగ్యులేటర్ దగ్గర వెలగలేరు దగ్గర ఉన్న గేట్లకి మరమ్మతులకి 1,08,00,000, మిగిలిన వాటికి దాదాపుగా 37.97 లక్షలు కేటాయించినట్టుగా పత్రికల్లో వచ్చింది అధ్యక్ష. అది మొన్న ప్రధానంగా బుడమేరు మీద ఎక్కడైతే గండిపడిందో అక్కడి నుంచి కిందకి 2 పక్కల రక్షణ గోడలు నిర్మించడానికి ఈ నిధులు కేటాయించినట్టుగా వచ్చింది. కానీ బుడమేరుకి మొన్న జరిగిన వరదల్లో ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో దానికి అనుబంధంగా ఉన్నటువంటి కోతుల వాగు, అలాగే పులి వాగు అని ఈ బుడమేరు కావచ్చు, ఈ వాగులన్నీ కూడా మా మైలవరం నియోజకవర్గంలోనే ఉన్నాయి. 70% పైబడి బుడమేరు మైలవరం నియోజకవర్గంలోనే ఉంది. మొన్న 35 సెంటీమీటర్ల పైబడి కురిసిన వర్షానికి ఈ వాగులు పొంగినందువల్ల ఈ వాగులు అన్ని పక్కల గ్రామాలకు రక్షణగా నిర్మించినటువంటి కట్టలు, పొలాలు తరచుగా వచ్చే వరదల నుంచి నివారించడం కోసం ఆ పొలాల దగ్గర వేసిన కట్టలు ఇవన్నీ పూర్తిగా కొట్టుకుపోయింది అధ్యక్ష. ఏమాత్రం అంతేకాకుండా ఈ వరదలకి ఈ వాగులన్నీ పొంగినందువల్ల మైలవరం నియోజకవర్గంలో దాదాపుగా 50 పైచిలకు చెరువులు కూడా దిగినాయి. ఈ కోతులు వాగు, బుడమేరు, ఏవైతే పులివాగు ఉన్నాయో వాటి ఒక్క కాలువలో కట్టలు తెగిపోయిన వాటికే ప్రభుత్వం యొక్క ఎస్టిమేషన్లో 30 కోట్ల రూపాయలు వచ్చినాయి అధ్యక్ష. చెరువులు కాకుండా ఇంకా సాగర్ కాలువల డ్యామేజ్ కాకుండా వాటి వరకే వచ్చింది. కానీ 3.8 కిలోమీటర్ల నుంచి దిగువకు రక్షణ కట్ట కోసం 2 వైపులా వాల్ నిర్మించడానికి 37 కోట్లు కేటాయించారు. మళ్ళా రేపొద్దున కనుక వర్షాకాలంలో వర్షాలు మొదలైతే ఈ వాగులు పొంగి మళ్ళీ విజయవాడకి నీళ్లు వస్తాయి. తప్పకుండా వీటికి అప్పుడు తాత్కాలిక మరమ్మతులకు నిధులు అడిగితే మంత్రి గారు ఇస్తామన్నారు కానీ సాధ్యపడలేదు అధ్యక్ష. కానీ తక్షణ మరమ్మతుల కింద గ్రామాల్లో మేము కొన్ని పనులు చేయించాం. అప్పుడు చెరువులు వృధాగా నీళ్లు పోతా ఉంటే, వాగుల్లో నీళ్లు మళ్ళీ విజయవాడకు వస్తూ ఉంటే వాటన్నిటి ఆపాం. ఆ తాత్కాలిక మరమ్మతులకు చేసిన తాలూకా కూడా నిధులు విడుదల చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు శాశ్వత మరమ్మతులు కనుక చేయించకపోతే, మొన్న లోకేష్ బాబు గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మంత్రి గారు సాక్షాత్తు కాలువ మీద నిలబడి వారం రోజుల పాటు పనిచేయించారు అధ్యక్ష. కానీ ఇదే విపత్తు కనుక మొన్న 35 సెంటీమీటర్ల పైబడి వర్షం వస్తే విజయవాడ ఇంత విధ్వంసం జరిగింది. మైలవరం నియోజకవర్గ చరిత్రలో కనీ విరగని రీతిలో పంట పొలాలకి నష్టం జరిగి ఈ రోజు కూడా ఓటు వస్తూ ఉంది. రేపు గనక 35 సెంటీమీటర్ల అవసరం, కేవలం 10 సెంటీమీటర్ల వర్షం వచ్చినా మొన్నటి జరిగిన దానికి మించిన విధ్వంసం జరుగుతుంది. కాబట్టి మంత్రి గారికి సభ ద్వారా నేను తెలియజేస్తా ఉంది ఏంటంటే, ఈ వాగులకి మరమ్మతులు చేయడానికి ఖచ్చితంగా తక్షణం నిధులు కేటాయించాలి. అలాగే సాగర్ కాలువ నీళ్లు రాక ఎప్పుడైనా వస్తూ ఉన్నాయి. ఈ రోజు సాగర్ కాలువ నీళ్లు అత్యవసరం. కానీ మొన్నటి వరదలకి సాగర్ కాలువ మొత్తం గండ్లు పడ్డాయి. వాటి అంశం కానీ వాటికి నిధులు కేటాయింపులు కానీ జరగలేదు. దయచేసి చెరువులకి, సాగర కాలువలకి, వాగులకి అన్నిటికి కూడా మంత్రి గారు స్వయంగా కళ్ళతో చూశారు. ప్రభుత్వం దృష్టిలో ఉంది కాబట్టి సరైన నిధులు కేటాయించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. వెంకట్రావు గారు సార్ 1 మినిట్ చేసిన ఉంది సార్ అధ్యక్ష. 35-40% నా కాన్స్టిట్యూషన్ ఉంది అధ్యక్ష. బుడమేరు ఎంక్రోచ్మెంట్లు దాదాపు రామరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమనూరు వరకు చాలా స్థాయిలో ఆక్రమణలు ఉన్నాయి అధ్యక్ష. వాటిని తక్షణం తొలగించకపోతే మళ్ళీ వరదొత్తి ఇదే పరిస్థితి అధ్యక్ష. కనీస మరమ్మతులు కూడా ఇప్పటివరకు చేపించలేదు అధ్యక్ష. 5.5 కోట్లు అవుతాయి ఎస్టిమేషన్లు ఇచ్చారు. ఆ రోజు చేసిన పనులు కూడా బిల్లులు రాలేదు అధ్యక్ష. దయచేసి చూడమని మంత్రి గారిని కోరుతూ, అలాగే అధ్యక్ష సాగర్ కెనాల్ వాటర్ కూడా ఆయన చెప్పినట్టుగా 2,36,000 మంది రైతులు దాదాపు ఇంకో వారంలో నీళ్ళు రాకపోతే వాళ్ళ పంట మొత్తం పోయే పరిస్థితి అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని తెలంగాణ మంత్రితో మాట్లాడి మనకున్న హక్కు 15,000 క్యూసెక్లన్నా, కనీసం 2,000 క్యూసెక్లన్నా ఏప్రిల్ 15 వరకు ఇస్తే ఈ 2,30,000 మంది రైతులు మైలవరం కానీ, తిరువూరు కానీ, నూజివీడు కానీ, గన్నవరం కానీ ఈ నియోజకవర్గాలు 5 నియోజకవర్గాల రైతులు బాగుపడతారు అధ్యక్ష. లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు అధ్యక్ష. ఈ బుడమేరు దాని మీద అర్జెంటుగా ఈ చెరువులు పోడ్చిపోతే 1,20,00,000 ఒకటి అధ్యక్ష, ఒకటేమో 80 లక్షలు అధ్యక్ష. ఆ మినిమం కనుక చేయకపోతే మనం ఎలాంటి ఫ్లడ్ వచ్చినా మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది అధ్యక్ష. దయచేసి దాన్ని అడ్రస్ చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. కామినేని శ్రీనివాసరావు గారు ఇస్తాను, ముందు అయిపోయింది. కామినేని శ్రీనివాసరావు గారు పెద్దలు మాట్లాడండి సార్. అంటే మీకు కట్ అయిపోద్ది. ఇప్పుడు మైలవరం, గన్నవరం నియోజకవర్గం వాళ్ళు 60%, 40% పంచుకున్నారు. మునిగిందేమో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎక్కువగా. సర్లేండి, మరమ్మతులకి ప్యాచ్ వర్క్ చేసే బదులు శాశ్వత ప్రణాళిక మీద కనుక మనం చేయకపోతే ప్రతిసారి ప్రతి 5 సంవత్సరాలకి, 6 సంవత్సరాలకి, 8 సంవత్సరాలకి ఇదే వస్తుంది.
ఈరోజు ఐఓటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎర్లీ వార్నింగ్ సిస్టము, ఎర్లీ సబ్మర్జిబుల్ పంప్స్ కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యే సిస్టమ్స్ వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం వారు డెఫినెట్గా నీటిపారుదల మంత్రి గారికి, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి కలిసి కోఆర్డినేషన్ కమిటీ అర్జెంటుగా వేసి దాని నుంచి ఈ హౌస్ నుంచి కూడా మెంబర్స్తో ఒక కమిటీ, హౌస్ కమిటీ లాంటిది వేసి ఓన్లీ ఎంక్వైరీస్కే కాదు మంచి పనులు కూడా చేస్తే మంచిదని అభిప్రాయం అధ్యక్ష. చౌదరి గారు, నో డౌట్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మినిస్టర్ గారు కూడా మీ అందరితో కూర్చొని ఒక ప్లాన్ చేసుకొని ఒక కమిటీ ద్వారా చేస్తే బాగుంటుంది. శ్రీనివాసరావు గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారికి ఈ బుడమేరు ఈ నీళ్ళన్నీ ఆఖరికి కొల్లేరుకి వచ్చే కొల్లేరు చుట్టుపక్కల 4-5 కాన్స్టిట్యున్సీలు ఉన్న డౌన్ స్ట్రీమ్లో ఉన్న కైకలూరు 4 రోజులు మునిగిపోయి ఉంది అధ్యక్ష. అన్ని మండవల్లి కైకలూరు మండలాలు మునిగిపోయినాయి. అలా ఏలూరు కైకలూరు రోడ్డు కూడా 20 రోజులు మునిగిపోయి ఉంది. దీనికి ఉప్పుటేరు ఆక్యుపేషన్స్ ఉండి 2 పక్కల నేను రఘురామకృష్ణరాజు గారు రేపు ఇప్పుడు సమ్మర్లో కనుక మనం అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ తొలగించకపోతే చాలా వచ్చే ఏళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటుంది. అది కాకుండా గత 10 ఏళ్ళలో 2 బ్రిడ్జిలు, ఒకటేమో మీరు గత 50 ఏళ్ళ నుంచి కొల్లేట్లోకి ఏ బ్రిడ్జి లేదు, మీరు R&B మినిస్టర్గా ఉండగా శాంక్షన్ చేసిన బ్రిడ్జి పక్కాగా కట్టారు. ఒక రైల్వే బ్రిడ్జి కడతా అది బ్రిడ్జి లాగా లేదు అధ్యక్ష, డ్యామ్ లాగా కట్టారు. అంటే 70% క్లోజ్ చేసి పిల్లర్స్ ద్వారా 30% మిగిలింది. ఒకసారి మినిస్టర్ గారిని రైల్వేస్ వాళ్ళతో చేసి అది పర్మనెంట్ ఎప్పటికీ ఆ ఫ్లోకి అడ్డం వస్తుంది కాబట్టి దానికి పర్మనెంట్గా సొల్యూషన్ చూపించాల్సిన కోరుతాను. మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఆగస్టు 28, 2024 సంవత్సరంలో 6 నెలల్లో కురిసేటువంటి వర్షపాతం 6 రోజుల వ్యవధిలో కురవడంతో ఆ రోజు వాగులు వంకలు ఇవన్నీ కూడా పొంగి బుడమేరికి మరి గతంలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా 100 సంవత్సరాల్లో చూడనటువంటి విధంగా అత్యధికమైన వరద 50,000 క్యూసెక్లు ఒక ఫ్లాష్గా మరి ఫ్లాట్గా ఆ రోజు రావడం, ఆకస్మిక వరదలు రావడం అనేది మనం గమనించాం అధ్యక్ష. జనరల్గా ఏంటంటే మనకి ఏదైతే ఈ గేజింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వరద నీరు ఏదైతే కొలిసేట విధానం ఏదైతే ఉందో అవి నదుల మీద వీటి మీద ఉంటుంది, వాగుల మీద లేనిటువంటి స్థితిలో ఈ ఫ్లడ్కి మరి ఎంత నష్టపోయాం మనందరం కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఈ బుడమేరుకి సంబంధించి ప్రధానంగా వెలగలేరు రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి విజయవాడ సిటీ మీదుగా ఎనికేపాడు యూటీ ఏదైతే ఉందో అక్కడి నుంచి గుడివాడ మీదుగా కొల్లేరుపోయి మళ్ళీ కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్ళేటువంటి విధంగా వాస్తవంగా ఉన్నటువంటి ప్రాసెస్ అధ్యక్ష. అంటే దగ్గర వెలగలేరు రెగ్యులేటర్ నుంచి 100-110 కిలోమీటర్లు ప్రయాణించి ఇది సముద్రంలోకి కలిసేటువంటి పరిస్థితి అధ్యక్ష, కొల్లేరులో కలిసేటువంటి పరిస్థితి. ఏదైతే ఈ బుడమేరుకు సంబంధించి ఈ 100-110 కిలోమీటర్లు ఈ వరద నీరు ప్రవహించేటువంటి మరి సమయం కానీ అదేవిధంగా ప్రాంతం కానీ ఎక్కువ ఉండడంతో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి 11 కిలోమీటర్లు మాత్రమే ఏదైతే డిస్టెన్స్ ఉంది, తక్కువ డిస్టెన్స్ కాబట్టి దీన్ని వాటర్ని ఇటు కృష్ణానదికి డైవర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి అది 17,500 క్యూసెక్కులు మాత్రమే దానికి సామర్థ్యం ఉంటే దాన్ని 37,500 క్యూసెక్కులకి ఈ డైవర్షన్ ఛానల్ పెంచేటువంటి విధంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 19/10/2014 అధ్యక్ష 464 కోట్ల రూపాయలు, అదేవిధంగా 13/3/2019 ఒక 206 కోట్ల రూపాయలు, అంటే ఆ రకంగా 2014-2019లో దగ్గర 669 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి మనం నిధులు కేటాయించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ 2014-2019 5 సంవత్సరాల్లో ఆ డైవర్షన్ ఛానల్కు సంబంధించి మనం 80% పనులు పూర్తి చేశాం అధ్యక్ష. దురదృష్టం తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019-2024 5 సంవత్సరాల్లో ఆ పనులు 0 అధ్యక్ష. కనీసం ఒక కర్బస్తా సిమెంట్ కానీ ₹1 కానీ ఆ డైవర్షన్ ఛానల్కి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి గత పాలనలో లేనటువంటి స్థితిలో ఏదైతే 20% వర్క్ ఏదైతే అంటే అవసరమైన చోట్ల వైండింగ్ ఏదైతే లేకపోవడం, లైనింగ్ లేకపోవడం వల్ల 37,500 క్యూసెక్కులు వెళ్ళవలసినటువంటిది 17,500కు మాత్రమే అవకాశం ఉండడంతో ఆ రోజు 50,000 క్యూసెక్కులు రావడంతో మరి యొక్క 3 చోట్ల ఏదైతే
మన ఆ బుడమేరికి సంబంధించినటువంటి గండ్లు పడినటువంటి పరిస్థితి, దాని ద్వారా విజయవాడ నగరం అంతా కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష. అందుకే ఏదైతే గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా మరి భవిష్యత్తులో ఏదైతే విజయవాడ నగరానికి ఈ బుడమేరు నుంచి ముప్పు నుంచి కాపాడుకునేటువంటి విధంగా మరి ఒక పటిష్టమైన ఒక ప్రణాళిక వేయాలనే ఉద్దేశంతో మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా నారాయణ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి 2-3 సార్లు అధికారులతో రివ్యూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ రివ్యూల్లో భాగంగా ఒక 4 ప్రతిపాదనలు మేము తీసుకోవడం జరిగింది. అందులో ఏదైతే నెంబర్ 1 ఏదైతే ఈ యొక్క వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి ఎన్నికేపాడు యూటీ ఏదైతే ఉందో అంటే విజయవాడ సిటీ లిమిట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఒక 3,000 నుంచి 4,000 క్యూసెక్లు వెళ్ళేటువంటి మార్గం మాత్రమే ఉంది ప్రస్తుతం అధ్యక్ష. అందుచేత ఏదైతే ఇక్కడ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర ఒక 4,000 ఇళ్ళు దాకా కూడా గుర్తించడం జరిగింది అధ్యక్ష. అంటే ఒక 6,000 కుటుంబాలని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఏదైతే ఈ యొక్క 6,000 కుటుంబాలకి ప్రత్యామ్నాయంగా మరి వేరే చోట్ల ఏ రకంగా అరేంజ్మెంట్ చేయాలి అనే దాని మీద మరి మున్సిపల్ మినిస్టర్ గారు వాళ్ళు కూడా మరి దాని మీద ఆలోచన చేసి దానికి అవసరమైనటువంటి ఎస్టిమేషన్ కూడా తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష.